హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు 30 డేస్ 30 కార్స్ జాతర సీజన్ 3లో డే 11లో భాగంగా మీ ముందుకి మంచి క్వాలిటీ వెహికల్ వ్యాగనర్ తీసుకొచ్చాను. లెర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ వెహికల్ యూస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ క్వాలిటీ వెహికల్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. నాకు అంత తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకొచ్చాను. ముందుగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి తక్కువ బడ్జెట్లో కారు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే ఫాలో చేసి ఉంచుకోవాలండి. లేదంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తక్కువ బడ్జెట్లో కార్లు మిస్ అయిపోతారు. మీరు చాలామంది అడుగుతారు, అన్న ముందలే మాకు తెలుసుంటే ఈ పాటికి ఏదో ఒక వెహికల్ తీసుకునే వాళ్ళం తక్కువ బడ్జెట్లోని. తక్కువ బడ్జెట్లో తీసుకురావడమే మన ధ్యేయం అనమాట. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక రోజు మన ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తక్కువ బడ్జెట్లో కార్ కానీ బైక్ కానీ తీసుకోవడానికి. ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు క్లారిటీగా రైట్ రౌండ్లో వెహికల్ మొత్తం అంతా మీరు చూడండి, మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. వెహికల్ ఎలా ఉంది, కండిషన్, అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఇందులో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. ఇందులో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి అని మొత్తం అంతా మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం రైట్ రౌండ్లో చూశారు కదా. ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. 2003 మోడల్ 2028 వరకు కాల పరిమితి లైఫ్ అయితే ఉంది. ఆన్ స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్సూరెన్స్ కూడా ఫ్రెష్ ఇన్సూరెన్స్ కస్టమర్ కట్టి మీకు నేమ్ ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇస్తారనమాట. అంత క్లారిటీగా ఉంటుంది పేపర్ విషయంలో. 2028 వరకు లైఫ్ అయితే ఉంది. లైఫ్ కూడా చేంజ్ ఉన్నదనమాట. వెహికల్ ఒకసారి ఇంటీరియర్ మీరు చూసుకోండి. మొత్తం మీరు ఇది ఎల్పిజి కిట్ కూడా ఉన్నదనమాట. కానీ ఎల్పిజిలో వాళ్ళు రన్నింగ్ చేయలేదు. ఎల్పిజి కూడా కింద ఎల్పిజి సిలిండర్ కూడా ఉన్నది వెహికల్కి వచ్చేపాటికి. మీరు చూసుకోవచ్చు, గ్యాస్ కిట్ అనమాట. ఇది వర్కింగ్లో లేదు, ఆయన ఓన్లీ పెట్రోల్లోనే వెహికల్ యూస్ చేశారు. మీకు మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. వెహికల్లో స్పెషల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇంతవరకు ఏ ఒక్క పార్ట్ కానీ రీప్లేస్ అవ్వలేదు. అన్ని ఒరిజినల్ పార్ట్స్తో వెహికల్ అయితే ఉంది. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు, అన్ని ఒరిజినల్ పార్ట్స్తో ఉంది. ఒకసారి మీకు బూట్ స్పేస్ చూపిస్తాను. దీంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సీట్స్ ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. ప్రతి సీటు ఫోల్డ్ అయిపోయింది. అలా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా చాలా పెద్ద లగేజ్ అనేది మీరు క్యారీ చేసుకోవచ్చు. మొత్తం ఇలాగా ఫ్రంట్ సీట్స్ కొద్దిగా ఎదర జరుపుకుంటే మొత్తం సీట్స్ అన్నీ ఫోల్డ్ అయిపోతాయి. బూట్ స్పేస్ కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు, ఎల్పిజి కిట్ అని చెప్పాను కదండి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా ఎల్పిజి కిట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎల్పిజి కిట్కి సంబంధించింది అనమాట. కింద సిలిండర్ ఉంటుంది. కాకపోతే కస్టమర్ ఏంటంటే అది యూజ్ చేయక అలాగే వదిలేశారు. అది ఒకసారి మొత్తం చేయించుకుంటే మీరు రిపేర్ కూడా చేయించుకోవచ్చు, దాని వర్కింగ్లో కూడా పెట్టుకోవచ్చు నాకు తెలిసి. లేదు అసలు ఎల్పిజి లేదని చెప్పి మీరు అనుకోండి. ఎందుకంటే ఆ రేట్లో వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ ప్రైస్ చెప్పలేదు కదండి, కేవలం 69,000 మాత్రమే. ఫైనల్ ప్రైస్, నెగోషియేషన్ లేదు, 1000 రూపాయలు కూడా. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, డైరెక్ట్ కస్టమర్ మీరు పరిచయం చేస్తాను. డైరెక్ట్గా పేమెంట్ ఆయన చేసేయండి. ఆఫీస్ కమిషన్ 5,000 తీసుకుంటాం మీ నుంచి. ఒకసారి మీరు చూడండి, ఇది డిక్కీ మొత్తం చూపిస్తాను. ఎక్కడ రెస్ట్ లేదు, ఎక్కడ డిక్కీ కూడా మారలేదు, ఒరిజినల్ లెడ్తో ఉందండి. ఒరిజినల్ పార్ట్ అనమాట. మొత్తం పెయింట్ కూడా చాలా క్వాలిటీగా వేసుకున్నారనమాట. పెయింట్ అయిపోయింది వెహికల్కి. ఓల్డ్ మోడల్ వెహికల్ అనమాట. ఖచ్చితంగా పెయింట్ అయితేనే ఈ క్వాలిటీ ఉంటాయి. ఒకసారి రేర్ డోర్ చూడండి, ఒరిజినల్ డోరు, ఎక్కడ రెస్ట్ అయితే లేదు, అంతా ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. ఆ తర్వాత ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి. ఇక్కడ లైట్గా ఈ ప్లేస్లో చిన్నది ఏదో టాకా పెట్టించుకున్నారు. టాకా కూడా కాదు, కొద్దిగా మొక్క పెట్టించుకున్నారు. కానీ ఒరిజినల్ డోర్ అండి, ఎక్కడ చేంజ్ కాలేదు. మీకు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. మొత్తం ఈ లెడ్స్ ఉన్నాయి చూసారా, పంచ్ మార్క్స్. ఇది ఒరిజినల్ పంచ్ మార్క్స్ అనమాట. ఒరిజినల్ పంచ్ మార్క్స్తో ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. వెహికల్ వచ్చేపాటికి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూద్దామండి. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇంటీరియర్ కూడా చూసుకోండి, చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా వాడారు. వెహికల్ వచ్చేప్పటికి మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టించారు. చూడండి, సెల్ఫ్ కూడా సింగిల్ సెల్ఫ్కి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి రేస్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ మీరు చూడండి.
బాండి తీసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇంజిన్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. వ్యాగనర్ వచ్చేప్పటికి ఇంజిన్ మొత్తం మీరు చూసుకోవచ్చు. బానెట్ కూడా ఒరిజినల్ బానెట్, ఒరిజినల్ లెడ్తో అయితే ఉందండి. సార్ రేస్ చేస్తాను. చూసుకోవచ్చండి, స్మోక్ కూడా లేదు. గేజ్ తీసి చూపిస్తున్నా, గేజ్ స్టిక్ అయితే తీసి చూపిస్తున్నా. స్మోక్ కానీ ఆయిల్ రావడం కానీ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా ఫ్రెష్గా చేంజ్ చేస్తుందండి మొత్తం అంతా. ఏసీ కూడా చిల్లుడు ఉందండి వెహికల్కి వచ్చేపాటికి. అండ్ మీకు ఈ డోర్లు కూడా చూపిస్తాను. ఈ డోర్లు చూపించలేదు కదా, ఇది కూడా ఒరిజినల్ డోర్ అండి, చేంజ్ కాలేదు, ఒరిజినల్గా ఉంది, రెస్ట్ కూడా లేదు ఈ డోర్కి వచ్చేపాటికి. అండ్ ఈ డోర్ కూడా మీరు చూసుకోండి, ఇది కూడా ఒరిజినల్ డోర్ అనమాట. పైన లైట్గా రెస్ట్ ఉంది, పెయింట్ చేయించారు, లైట్గా రెస్ట్ ఉంది, చేయించారు, నో ప్రాబ్లం అండి, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చోట పెయింట్ అయితే చేయించారు, అది కూడా మీరు చూసుకోండి. అన్నీ ఒరిజినల్ డోర్సే. ఇక్కడ ఈ సైడ్ ఫుట్ బోర్డ్కి కూడా పెయింట్ చేయించుకున్నారండి. ఫుట్ బోర్డ్ కూడా ఏమైనా రెస్ట్ అయినా వస్తే పెయింట్ చేయించారు, అంత బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే అంత వెహికల్ చాలా బాగుంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇది కంప్లీట్గా పొలాలు అన్నమాట. పొలాల రోడ్లలో ఎలా ఉంటుంది టెస్ట్ డ్రైవ్, అది కూడా చూద్దాము. ఫ్రంట్ పర్సన్ వచ్చేపాటికి అంతా బాగానే ఉంది, షాక్ అబ్జర్వర్లు అవన్నీ. ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్ అనమాట, ఆఫ్ రోడ్ టెస్టింగ్. బ్యాక్ సైడ్ డిక్కీ నుంచి సౌండ్స్ కొద్దిగా వస్తున్నాయి, అవి చూపించుకోండి. స్టెప్నీ టైర్ అవన్నీ టైట్గా ఫిట్ చేయించుకుంటే బ్యాక్ సైడ్ సౌండ్స్ అవి కొద్దిగా పోతాయి. స్టీరింగ్ బాక్స్ అంతా బాగానే ఉందండి. ఒకసారి ఇప్పుడు బయటికి వెళ్ళి ఆఫ్ రోడ్ అయిపోయింది కాబట్టి మెయిన్ రోడ్ మీద టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం అయితే మెయిన్ రోడ్ మీద టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. 1,19,000 తిరిగింది వెహికల్ వచ్చేపాటికి. వెహికల్ పికప్ బాగుందండి. బ్యాక్ సైడ్ డిక్కీ నుంచి సౌండ్ వస్తుంది, డిక్కీ సౌండ్ లైట్గా అడ్జస్ట్మెంట్లు చేయించుకోండి. పికప్ అయితే ఎక్సలెంట్ ఉందండి, మిస్ చేసుకోవద్దు, వెహికల్ బాగుంది. కేవలం 69,000 అండి వెహికల్ ప్రైస్. ఆఫీస్ కమిషన్ 5K అనమాట. ఆఫీస్ కమిషన్ తగ్గించామండి, 7K తీసుకునే వాళ్ళం ఎంతవరకు, ఇప్పుడు తగ్గించేసాము 2026 నుంచి. ఇది వచ్చేప్పటికి మన ఆఫీసు చూడొచ్చు, వెహికల్ స్టాక్ ఎంత ఉందో. వెహికల్ పికప్ అంతా బాగుందండి. ఏసీ కూడా బాగుంది, ఇంజిన్ బీటింగ్ కూడా బాగుంది. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే అప్డేట్ల కోసం మిస్ అయిపోకుండా ఉంచండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు అసలు పెద్ద ఇన్కమ్ అసలు 0.1% అనమాట. యూట్యూబ్ కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోమనట్లేదు.
ఎందుకంటే చాలామంది అడుగుతారు, సార్ మిస్ అయిపోయాము, లాస్ట్ టైం వెహికల్ తీసుకోలేదు, ఇప్పుడు చూసామని అంటారు. వారి కోసం ముందుగానే నేను చెప్తున్నాను అనమాట. దట్టు మా బిజినెస్ కూడా కోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రీచ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ వ్యూస్ కోసమో, యూట్యూబ్లో వచ్చే మనీ కోసమో నేనైతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను. ఖచ్చితంగా మన బిజినెస్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే మీరు ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయాలి. ఎందుకంటే అండి, చాలా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్గా బిజినెస్ అయితే చేస్తాను నేను. లేనిది చెప్పి అమ్మే ఉద్దేశం మనకి ఎప్పుడూ ఉండబోదు కూడా. ఏదైనా కస్టమర్ వెహికల్ అయినా, నా సొంత వెహికల్ అయినా సరే, ఉన్నది ఉన్నట్టు వెహికల్లో ఇంతవరకు ఉంది క్వాలిటీ అని చెప్పి ఉన్నది ఉన్నట్టు చూపించి అమ్మడమే మనకు పని. కాబట్టి ఖచ్చితంగా జెన్యున్ వెహికల్స్ కోసము మీరు మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎప్పటికైనా ఏదో ఒక రోజు మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది, అటు కార్స్లో కానీ బైక్స్లో కానీ. ఫ్రెండ్స్, వెహికల్ని ఫైనల్లీ టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. వెహికల్ అంతా బాగుంది. మీరు ఏపీలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు వెహికల్ తీసుకోవాలనుకుంటే. ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. చాలామంది వీడియోస్ చూడకుండానే, చాలామంది వీడియో పెట్టకుండానే చాలా వెహికల్స్ అయితే సోల్డ్ అవుతాయి. కాబట్టి మీరు వెహికల్ కావాలనుకుంటే ఒకటికి ఒక 25 వెహికల్స్ వరకు ఉంటాయి. కాబట్టి ఏదో ఒక వెహికల్ మీకు సెట్ అయ్యిద్ది. ఖచ్చితంగా మన ఆఫీస్ని మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఏదో ఒకటి సెట్ అయ్యిద్ది. కృష్ణా జిల్లా గుడివాడ కాబట్టి మన ఆఫీస్కి డైరెక్ట్గా రండి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ చూసుకోవచ్చు. బయట దాదాపు ఒక 10-15 వెహికల్స్ ఉంటాయి, లోపల ఒక 15 వెహికల్స్ వరకు ఉంటాయి. మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఏంటి ఏసీబీ